మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా విడుదలకు ముందే చిరంజీవి తదుపరి సినిమా కన్ఫర్మ్ అయింది. దసరా సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని నిర్మించడం విశేషం. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాను చేస్తున్నారు. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలం తర్వాత చిరంజీవిని సోషియో ఫ్యాంటసీ కథాంశంతో వశిష్ఠ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తనను చూస్తూ పెరిగిన వారికి తనను సినిమాలో ఎలా చూపించాలో బాగా తెలుసు. అందుకే యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని చిరంజీవి కోరుకుంటున్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ కొత్త వారితో సినిమాలు చేస్తూ వస్తున్నారు. విశ్వంబర సినిమా పూర్తి కాకుండానే శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు. నానితో దసరా సినిమాను చేసి కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓడేలా ప్రస్తుతం పారడైజ్ సినిమాను చేస్తున్నారు. నాని హీరోగా రూపొందుతున్న పారడైజ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరంజీవితో ఆయన సినిమా ఉంటుంది. చిరంజీవి శ్రీకాంత్ ఓడేలా ప్రీలుక్ పోస్టర్ విడుదల చేసిన నాని ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. నాని ఇప్పటికే కొన్ని సినిమాలను నిర్మించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోతో ఆయన సినిమా నిర్మించడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం. శ్రీకాంత్ ఓడేలపై నమ్మకంతో నాని ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. నాని ఎక్స్ లో అతడి నుంచి ప్రేరణ పొంది పెరిగాను. ఆయన సినిమాలు చూడడం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నాను. ఆయన సినిమాకు వెళ్లిన సమయంలో నేను నా సైకిల్ ను సైతం పోగొట్టుకున్నాను. ఆయన అంటేనే మాకు ఒక వేడుక. అలాంటి మెగాస్టార్ చిరంజీవి సినిమాతో నేను రాబోతున్నాను. చిరంజీవి గారిని మరింత కొత్తగా చూపించడం కోసం మేము రెడీగా ఉన్నాం. నా దర్శకుడు శ్రీకాంత్ ఓడేలా కళ ఈ సినిమాతో సహకారం కాబోతుంది. ఈ సినిమాను మీకు చూపించడం కోసం అంతా ఎదురు చూస్తున్నామని నాని ట్వీట్ చేశారు. శ్రీకాంత్ ఓడేలా చెప్పిన కథకు చిరంజీవి ఫిదా కావడంతో పాటు ఆయన కోరిక మేరకు నాని నిర్మాణంలో నటించేందుకు ఓకే చెప్పారట. దర్శకుడిగా నాని తనకు అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు చిరంజీవి సినిమాను నాని నిర్మాణంలో చేయాలని శ్రీకాంత్ ఓడేలా భావించారు. అందుకోసం చిరంజీవిని ఒప్పించారని సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ సినిమాతో చిరంజీవితో సినిమా చేయాలన్న కళ శ్రీకాంత్ ఓడేలకు నానికి నెరవేరుతుంది. రక్తంతో తడిచిన చేయిని చూపించడంతో కథ ఏమై ఉంటుందా అంటూ అప్పుడే సినిమా గురించి చర్చ మొదలైంది. నాని హీరోగా నటిస్తూ చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమా నిర్మించడం అనేది చాలా పెద్ద విషయం. షూటింగ్ స్పీడ్ గా ముగించి 2025 చివరి వరకు సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.